భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ఎమ్మెల్యే ప్రజాభవన్ క్యాంప్ కార్యాలయం నందు తెలంగాణ ప్రజా పరిపాలన దినోత్సవ కార్యక్రమం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసిన పీనపాక శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఏళ్ల తరబడి నిజాం పాలనలో ఉన్న తెలంగాణ నిరంకుశత్వాన్ని తెంచుకొని అఖండ భారతదేశంలో కలిసిన రోజు ఈ రోజు. తెలంగాణకు స్వేచ్ఛను ప్రసాదించడంలో మన స్ఫూర్తి నాటి సాయుధ పోరాటమే. మా ఆలోచన, మా ఆచరణ ప్రతిదీ ప్రజాకోణమే. అందుకే ఈ శుభదినాన్ని ప్రజాపాలన దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తున్నాం. ప్రాణత్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పాలన పారదర్శకంగా ఉండాలి. అలనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలోని 24 లక్షల ఎకరాలను తెలంగాణ ప్రజాపాలన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందే విధంగా సంస్కరణల ద్వారా అందజేసింది. పొడు భూములకు పట్టాలు ఇచ్చింది అప్పటి కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రభుత్వ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 15 రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతుందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్నప్పటికీ సంక్షేమ పథకాలను విస్తృత స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు తెలిపారు. నియోజకవర్గ ప్రజలందరికీ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పీనపాక శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పీరినాకి నవీన్, టౌన్ అధ్యక్షులు శివసైదులు, మండల మహిళా అధ్యక్షురాలు సౌజన్, శివాలయం చైర్మన్ కూచిపూడి బాబు, మండల నాయకులు, అనుబంధ సంఘ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण माता जय हे जय हे जय हे जय 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 हे జై హే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి సందర్భంలో క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నవీన్ గారికి పేరు పేరున ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవ వేడుకలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సెప్టెంబర్ 17 అనగానే ఒక్క భారతదేశంలోనే మర్చిపోలేని రోజు. ఒక సుదీర్ఘమైన చరిత్ర, పోరాటాలు, ఉద్యమాలు, బలిదానాలు, త్యాగాలు చేసినటువంటి చరిత్ర భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఈ ఉద్యమ స్ఫూర్తి, ఉద్యమ పోరాటం మరి ఉన్నటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మన దేశానికి 1947 ఆగస్టు 15వ తారీఖున స్వతంత్రం వచ్చింది, అది మనందరికీ తెలుసు. కానీ ఆ రోజు మన తెలంగాణలో ఉన్న మనకు స్వతంత్రం రాలేదు. స్వతంత్రాన్ని తీసుకొచ్చింది బాపూజీ మహాత్మా గాంధీ గారు వారి నాయకత్వంలో ఎందరో మహానుభావులు
త్యాగాలు ఫలితంగా అహింసా మార్గంలో దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు మహాత్మా గాంధీ గారు అనేది మన భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మన గౌరవ మర్యాదల్ని తెలుగు జాతికి అహింస మార్గంలో స్వతంత్రాలు తెచ్చిపెట్టినటువంటి గొప్ప కీర్తి ప్రతిష్టలు మన దేశానికి ఉన్నాయి. మనం గర్వంగా చెప్తున్నటువంటి సందర్భం. కానీ తెలంగాణ రాష్ట్రం డిఫరెంట్. 1947 ఆగస్టు 15వ తారీఖు నాటికి భారతదేశ వ్యాప్తంగా స్వతంత్రం వచ్చింది. కానీ మన తెలంగాణ ఎవరి పాలనలో ఉంది? నవాబు పాలనలో ఉంది. హైదరాబాదు నవాబు పాలనలో తెలంగాణ రాష్ట్రం ఒక సంస్థానం. భారతదేశంలో ఉన్నటువంటి వందల కొద్ది సంస్థానాలలో అతిపెద్ద సంస్థానం హైదరాబాద్ సంస్థానం. ఆ సంస్థానానికి నవాబు పాలనలో మరి హైదరాబాదు పాలన కొనసాగుతున్న సందర్భంలో ఆ రోజున జాగీర్దారులు, జామీందారులు, భూస్వాములు, మరి పట్వారీలు, అదేవిధంగా మరి వాళ్ళ పాలనలో చూసినప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఇబ్బందులకు గురి చేస్తుంది, బాధలకు గురి చేస్తుంది, వాళ్ళ పంటలను ధ్వంసం చేస్తుంది. అనేక అరాచకాలు, అకృత్యాలు, హత్యలు, మానభంగాలు, మరి వాళ్ళ జనం ముందే వెంటనే మరి ఏమి కారణం లేకుండా తుపాకీతో కాల్చి చంపడం, మగవాళ్ళ ముందే ఆడవాళ్ళని చెరబట్టడం, ఇవన్నీ చూసిన తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం ఒక పెద్ద ఉద్యమం. ఆనాడు రావి నారాయణ రెడ్డి గారు, ఇంకా అనేక మంది పెద్దలు, దొడ్డి కొమరయ్య గారు, సాకల ఏలమ్మ గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎందరో మహానుభావులు మరి తెలంగాణ సాయుధ పోరాటం నడిపి భూమి కోసం, వృత్తి కోసం, ఎట్టి శాఖల విముక్తి కోసం, స్వేచ్ఛ కోసం తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఆ రోజు నడిపారు. ఆ నడిపినటువంటి కోణంలో ఆ పోరాటంలో ఆ బ్రిటిష్ నవాబు పాలనలో మరి పోలీసులు తుపాకీలతో 4,500 మందిని కాల్చి చంపారు. నిర్దోషంగా, దౌర్జన్యంగా. మామూలు త్యాగం పోరాటం కాదని, అటువంటి బానిస సంఖ్యలు తెగాలని, బానిసత్వం పోవాలని, భూమి కావాలని, ముక్తి కోసం, భూమి కోసం, మరి వాళ్ళ వెట్టి శాఖల విముక్తి కోసం సాగినటువంటి పోరాటం. 4,500 మంది నేల కొరిగినటువంటి చరిత్ర, రక్తం సిందించినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈ నేల తెలంగాణ నేల. అటువంటి నేలలో మరి జరిగినటువంటి వాటికి స్వతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15 అయితే ఈ జరుగుతున్నటువంటి మరణ హోమాన్ని చూసినటువంటి అప్పుడే కొత్తగా మన దేశానికి స్వతంత్రం వచ్చిన సందర్భంలో మరి ఆ రోజున వల్లభాయ్ పటేల్ గారు హోంమంత్రిగా ఉన్నటువంటి సందర్భం. మరి ఇవాళ ఈ జరుగుతున్నటువంటి దీన్ని చూసి మరి కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఈ సంస్థానాన్ని కూడా స్వతంత్ర భారతదేశంలో విలీనం చేయాలా, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు స్వేచ్ఛ, స్వతంత్రాలు, మరి భూమి ముక్తి కోసం వెట్టి శాఖల విముక్తి కల్పించాలని మరి హైదరాబాదు వచ్చినటువంటి సందర్భంలో మరి నిజాం నవాబు ఈ తెలంగాణ సాయుధ పోరాటాన్ని చూసి మరి భారత రక్షణ దళాలు కూడా హైదరాబాద్ చుట్టుముట్టిన సందర్భంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో మరి నిజాం నవాబు లొంగిపోయినటువంటి సందర్భం ఈ రోజునే 1948 సెప్టెంబర్ 17వ తారీఖున మరి వాళ్ళ విముక్తి కలిగినటువంటి రోజు. మీకు అప్పచెప్తున్నానని చెప్పేసి నిజాం నవాబు చెప్పినటువంటి రోజు ఈ రోజు. మరి ఆ రోజున మనకు విలీనమైంది స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ గడ్డ. ఇమోషనల్ కలిగింది, స్వేచ్ఛ స్వతంత్రాలు వచ్చినాయి. మరి సెప్టెంబర్ 1948 సెప్టెంబర్ 17వ తారీఖు అని చెప్పేసి మరి చరిత్ర చెప్తా ఉంది. నేను కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. అటువంటి మహోన్నతమైనటువంటి త్యాగాలు, మహోన్నతమైనటువంటి పోరాలు, బలిదానాలు. మరి కొన్ని చరిత్ర చూస్తే తెలంగాణ చరిత్ర మామూలు విషయం. భారతదేశంలో దేశ స్వతంత్ర పోరాటంలో కూడా అటువంటి పోరాటం జరగల. మరి ఇవాళ మహాత్మా గాంధీ గారు అహింసా మార్గంలో దేశానికి స్వతంత్రం తీసుకొస్తే తెలంగాణలో పోరాటం మరి హింస ద్వారా మనకు స్వతంత్రం వచ్చింది. అది గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలోనే తెలంగాణ గడ్డకు, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకమైనటువంటి స్ఫూర్తి ఉంది. ఆ స్ఫూర్తితోనే ఇవాళ ఆ స్ఫూర్తి పటిమ నుంచే భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి శాఖల విముక్తి కోసం సాగినటువంటి పోరాటంలోనే ఆ బాధల కష్టాల నుంచే కళాకారులు గుర్తుకొచ్చినారు.
కళలు పుట్టుకొచ్చినాయి, కవులు పుట్టుకొచ్చారు, రచయితలు పుట్టుకొచ్చారు. దేశానికి మన తెలంగాణ చరిత్ర ఏంటి, పోరాటాలు ఏంటి, ఉద్యమాలు ఏంటి, బలిదానాలు ఏంటి, ఎట్లా ఈ తెలంగాణ ఏర్పడ్డది, మరి ఆ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రం కూడా మనం సాధించుకున్నాం. పోరాటాల గడ్డ, పురిటి గడ్డ అంటే భారతదేశంలోనే తెలంగాణ గడ్డ అనేది మన భవిష్యత్తు తరాలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అటువంటి పోరాట స్ఫూర్తి, పోరాట ప్రతిభ కలిగినటువంటి తెలంగాణ బిడ్డలం మనం. మరి ఆ స్ఫూర్తితోనే మనం తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టాం. అన్ని కులాలు, అన్ని మతాలు ఏకమై ఒక గొంతుకై మరి వినిపిస్తేనే మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఆ రోజున మరి యూపీఏ గవర్నమెంట్ లో ఉన్నటువంటి చైర్పర్సన్ గా మన కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ గారి నాయకత్వంలో, ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం మనకు రావడం జరిగింది. ఆ పోరాట స్ఫూర్తిని మన తెలంగాణ కోసం, భూమి కోసం, ముక్తి కోసం, శాఖ విముక్తి కోసం మన భారతదేశ స్వతంత్రంలో కలిసిన తర్వాత మరి ఇవాళ ఏదైతే ఉందో, మరి ఇవాళ భూ సంస్కరణ చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎంతో మంది, లక్షలాది మంది భారతదేశంలో ఎస్సీ ఎస్టీలకు, భూమి లేనటువంటి పేదవాళ్ళకు భూ సంస్కరణ చట్టం తీసుకొచ్చి లక్షలాది ఎకరాలు, మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తే 24 లక్షల ఎకరాలు భూమి లేనటువంటి పేదలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, పేద వర్గాలకి పంచినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. మరి అదేవిధంగా మరి ఇవాళ భూమిని ఇచ్చేసి భూమి ముక్తి కోసం ఏదైతే పోరాటం జరిగిందో అది స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు కల్పించిందనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. తెలంగాణ బిడ్డల ఏదైతే ఉందో, కావాలని కోరుకున్నారో, పోరాటం చేశారో, ఉద్యమాలు చేశారో, బలిదానాలు చేశారో, ప్రాణ త్యాగాలు ఏదైతే చేశారో అటువంటి స్ఫూర్తిగానే తెలంగాణ రాష్ట్రంలో మరి వాళ్ళ భూ సంస్కరణ చట్టం తీసుకొచ్చి భూములందరికీ ఇవ్వడం జరిగింది. భూస్వాముల దగ్గర వేలాది ఎకరాలు ఉండేది, ఎట్టి చాకరీ చేసేవాళ్ళు, స్వేచ్ఛ లేదు, స్వతంత్రాలు లేవు. ఉదయం పోతే వాళ్ళకు టైం ఉన్నంత పనులు చేయించుకునేది, ఎట్టి చాకరీ. పనికి తగ్గ ఫలితం ఉండేది కాదు, పనికి తగ్గ వేతనం ఉండేది కాదు. మధ్యాహ్నం కూడా సంటి పిల్లలకు కూడా నవాబు పాలనలో చూస్తే మధ్యాహ్నం పూట పనికి పోయినటువంటి సంటి పిల్లలు కూడా పాలేయడానికి కూడా టైం ఇచ్చేవాళ్ళు కాదు. బిడ్డ ఏడుస్తున్నా కూడా మరి పని చేయించినటువంటి దుర్మార్గమైన నీచమైనటువంటి పాలన మనం మరి తెలంగాణ నిజాం పాలనలో జరిగినటువంటి సందర్భాన్ని